మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, సర్వోన్నతుడైనటువంటి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి యొక్క పర్యాయము మీ సన్నిధిలో నైనా మేము ఈ విధముగా మిమ్మల్ని ఆరాధించుటకు తండ్రి మమ్మల్ని మీరు ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అర్హత యోగ్యత లేనటువంటి మా బ్రతుకుల్లో కేవలము క్రీస్తు వారి యొక్క రక్తము, పరిశుద్ధమైనటువంటి ఆ రక్తమును ఆశ్రయించి ఆ ధైర్యంతోనే, ఆ నమ్మకంతోనే, విశ్వాసంతోనే మీ పాద సన్నిధిలో మేము వచ్చున్నామని మీ పాదాల దగ్గర ఒప్పుకుంటూ, దేవాస్తుతుల వర్తమానంలో మీరు మాతో మాట్లాడమని, గ్రహించగల చెవును తండ్రి, గ్రహించగలిగినటువంటి మనస్సు, వినగల చెవును మాకు అనుగ్రహించి మీ కృపలో భద్రపరచమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమంతటిని కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభప్రదమైన నామములో వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుడు మరొక పర్యాయము మనలను ఆయన సన్నిధిలో కనపడటానికి అనుమతించినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవుణ్ణి మనము స్తుతించవలసినటువంటి బద్దులమై ఉన్నాం. అర్హత యోగ్యత, ఏ విధమైనటువంటి అర్హత లేనటువంటి మన బ్రతుకుల్లో, ఇందాక క్వైర్ టీం వారు చక్కగా ఆలపించారు, అర్హత లేనటువంటి మా పైన మీరు చూపినటువంటి ప్రేమను వర్ణించడానికి మా వల్ల కాదు ప్రభు అని. అవును, అది వాస్తవం. మనం ఒప్పుకొనదగినటువంటి సత్యం. ఆయన మన ఎడల కనపరుస్తున్నటువంటి ఆ ప్రేమను వర్ణించేటటువంటి ఆ ధైర్యం, ఆ తెగింపు మనకు లేదు. పదాలు చాలనటువంటి ప్రేమ అయింది, వర్ణింపలేనటువంటి ప్రేమ అయింది. ఆయన ఆరాధించడానికి వచ్చినటువంటి మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించడానికి ఏతించినటువంటి మనము ఆ మాటను మనసులో పెట్టుకొని ఆరాధన అనేటటువంటి ఆ పదాన్ని మనసులో పెట్టుకొని కేవలము ఆదివారానికి మాత్రమే దాన్ని పరిమితం చేస్తే కనుక చాలా సందర్భాల్లో మనం వింటూ వస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో, మొదటి కొరింథీయులు 15:19లో పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే మనం క్రీస్తునందు నిరీక్షించుచున్న వారమైన ఎడల, ఈ భూమి మీద ఉన్న వారందరికంటే మనము, అది బోల్డ్ స్టేట్మెంట్, అది మనం దాన్ని అంగీకరించాలి. కేవలము ఆదివారానికి మాత్రమే ఆరాధన పరిమితం చేసి, ఆదివారానికి మాత్రమే ఆ గంటకు ఆ 10 నిమిషాలకు మాత్రమే ఆరాధన పరిమితం చేస్తే కనుక ఆ మాట మన జీవితాల్లో నెరవేరుతున్నట్టు. ఆ మాటను మనసులో పెట్టుకొని వాక్యాన్ని విందాం. ఆరాధన, ఒక భక్తుడు అంటారు, వర్షిప్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ సండే సర్వీస్. వర్షిప్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ సండే సర్వీస్. ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అంటాడు ఆయన. జీవితములో అనుదినము ఉండవలసినటువంటి ఒక విలువైన కార్యక్రమం ఆరాధన. అనుదినము, జీవితములో అనుదినము, అనుక్షణము దేవునికి కనపరచవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవితమే ఆరాధన. దాన్ని మనము ఆరాధన అనేటటువంటి ఆ గొప్ప కార్యక్రమాన్ని మనము ఒక్క సన్నివేశానికో, ఒక్క సంఘటనకో, ఒక్క సమయానికో దాన్ని మనము కన్ఫైన్ చేస్తే నిజంగా మనము ఒక దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నట్టు. కాబట్టి ప్రియమైన దేవుని వర్లరా, వర్షిప్ అనేటటువంటి పదం మన జీవితంలో అది పదంగా ఉండకూడదు, కానీ అది క్రియగా మారాలి. అది దేవుడు చూస్తున్నాడు, అది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఆరాధనకు యోగ్యుడు. ఆ ఆరాధన, దేవునికి మనం అర్పించేటటువంటి ఆరాధన, అది దేవునికి అనుకూలమైన ఆరాధనగా ఉండాలని గతించినటువంటి వారాల్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ వర్షిప్ అనేటటువంటి ఈ పదాన్ని, ఆరాధన అనేది తెలుగులో అయితే ఇంగ్లీష్లో
వర్షిప్ అనేటటువంటి ఆ మాటని మనం వాడుతూ ఉంటాం. వర్షిప్ అనేటటువంటి ఈ పదములో అక్షరాలు ఎన్నున్నాయో ఒకసారి మనం చూసి ఒక్కొక్క అక్షరాన్ని గురించి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని మాటలను తీసుకొని ఈ పదం మనకి ఏం బోధిస్తుంది అనేటటువంటి ఒక ఆలోచనకి మనం వద్దాం. తద్వారా దేవుని ఆరాధించడానికి మనల్ని మనము సిద్ధపరచుకుందాం. వర్షిప్లో మొట్టమొదటి అక్షరము డబ్ల్యూ. ఈ డబ్ల్యూ స్టాండ్స్ ఫర్ వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని కొరకు ఎదురు చూసేటటువంటి మనసు మనకు ఉండాలి. దేవుని మీదే మనము ఆధారపడగలిగేటటువంటి మనసు మనకు ఉండాలి. దేవుని మీద ఆధారపడగలిగేటటువంటి మనసు, ఆ ధైర్యం, ఆ తెగింపు, ఆ స్వభావం ఖచ్చితంగా మనకి అవసరం. దేవుని మీద ఆధారపడగలిగేటటువంటి స్వభావం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనములో ఈ విధంగా రాయబడుతుంది. ఏమని? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, ఒకసారి ఆ మాట చదువుదాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతోనూ యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము. దేవుడు కోరుకుంటున్నటువంటి ఒక మంచి స్వభావాన్ని ఆయన కోరుకుంటున్నాడు. నా మీద ఆధారపడమంటున్నాడు ఆయన. నా మీద ఆధారపడు, నీ చింత యావత్తు నా మీద వేయి అని చెప్పినటువంటి మాటలు మనం చదువుతూనే ఉంటాం. దేవుని మీద ఆధారపడకుండా మన మీదే మనం ఆధారపడి, మన ఆలోచన మీదే, మన స్వశక్తి మీదే, మన తెలివితేటల మీదే, మన బుద్ధి జ్ఞానం మీదే మనం ఆధారపడితే కనుక దేవుని మనము సంతోషపెట్టేటటువంటి జాబితాలో లేనట్టు. ఇలా సంతోషపెట్టే జాబితాలో లేకుండా, దేవుని మీద ఆధారపడకుండా దేవుని ఆరాధిస్తాను అని నువ్వు మోకరిస్తే ఆ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడో లేదో అనేది వేసుకోవాల్సిన ప్రశ్న. దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మీద మనము ఆనుకోకుండా ఆరాధించడం అనేది అది అవివేకం అవుతుంది. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా, నువ్వు అక్కర్లేదు ప్రభువా, నాకు నేనే చాలు అనేటటువంటి ఒక మూర్ఖపు ధోరణి మనం కలిగి ఉంటే అది ఆరాధన కాదు. ఆ ఆరాధన దేవుడు అంగీకరించడానికి సిద్ధంగా లేడు. సో మొట్టమొదటి అక్షరం వెయిట్ అపాన్ ద లార్డ్, డబ్ల్యూ. నెక్స్ట్ వర్షిప్లో రెండవ అక్షరం ఓ. ఈ ఓ అనేది ఆఫర్ అవర్ లైవ్స్. వీ షుడ్ ఆఫర్ అవర్ లైవ్స్. మన జీవితాన్ని దేవునికి సమర్పించాలి. మన జీవితాలను దేవునికి సమర్పించాలి. అది ఏ విధంగా సమర్పించాలి అనేది పలు సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. మరొక్కసారి ఆ మాటను తీసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉంటారంటే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీ దేహాలను దేవునికి సమర్పించాలి. అది పరిశుద్ధముగా ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి. అలాంటి ఆరాధననే, లేదా ఆ విధమైనటువంటి ఆ సమర్పణతో కూడినటువంటి ఆ ఆరాధననే దేవుడు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి ఆ మాట చదువుకుందాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1, 2 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇది మీకు సరైనటువంటిది. శరీరములను దేవునికి పరిశుద్ధముగా సజీవయాగముగా ఆయనకు సమర్పించుకొనటము అనేది యుక్తమైనటువంటి పని, సరైనటువంటి పని. ఆరాధన అదే. యాగము సమర్పించుకొనడము అనేది ఆరాధన. యాగము చేయబడినది మరలా తీసుకోనలేము. అది తీసుకోలేనిది, తిరిగి తీసుకోలేని దాన్ని సమర్పణ అంటాము. తిరిగి తీసుకోలేని దాన్ని యాగము అంటాము. సిలువ దగ్గర మనం విడిచిపెట్టినటువంటి కార్యక్రమాలు మరలా చేయగలుగుతున్నాము అంటే సమర్పించినట్టు కాదు, యాగం చేసినట్టు కాదు. సిలువ దగ్గర మనం విడిచినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో, అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాస్తూ 11 అధ్యాయాలు అదే ఘోష అయింది. 11 అధ్యాయాలు అది చెప్పుకుంటూ వస్తూ 12 అధ్యాయంలో ఏం చేయాలో చెప్తున్నాడు. క్రీస్తు ఏం చేశారో 1వ అధ్యాయం నుంచి 11 అధ్యాయం వరకు చెప్పుకుంటూ వచ్చి 12 అధ్యాయంలో ఆయన అంటున్నమాట, నా ప్రియ సహోదరులారా, ఇగో ఇది చెయ్యండి అంటున్నాడు ఆయన. ఆఫర్ యువర్ లైవ్స్, ఆఫర్ యువర్ బాడీస్ టు ద క్రైస్ట్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. సజీవ యాగముగా ఆయనకి సమర్పించాలి. అది దేవుని యొక్క కోరిక. అంతేగాని ఏదో వచ్చాను, ఇచ్చాను, వెళ్ళాను ప్రభువా. గాడ్ డజంట్ వాంట్ దిస్ నామినల్ డివోషన్. నామమాత్రపు భక్తి దేవుడు కోరుకోవట్లేదు. త్యాగముతో కూడినటువంటి భక్తి, ఆరాధనను ఆయన ఆకాంక్షిస్తున్నాడు. అది మనం ఇద్దాం. మూడవదిగా ఆర్ స్టాండ్స్ ఫర్ రెస్ట్ ఇన్ హిస్ ప్రజెన్స్.
దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. దేవుని యొక్క సన్నిధి అంటే ఆదివారం ఇక్కడికి వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధి అని దీన్ని మనం ఫీల్ అవుతున్నాం, రైట్? ఇది దాటిపోతే మరి ఇక లేదా? ఉందా? ఉంది. మన శరీరాలు దేవుని ఆలయమైనప్పుడు, మనమే దేవునికి ఆలయముగా ఉన్నప్పుడు దేవుని యొక్క సాన్నిధ్యము, సన్నిధి మనతో ఉండాలి, ఉండి తీరాలి. దేవుడు కోరుకుంటున్నాడు అది. మోషే గారు దేవుణ్ణి కోరుకుంటున్నాడు, నీ సాన్నిధ్యము నాతో రావాలి ప్రభు అంటున్నాడు ఆయన. మనం కూడా అది కోరుకోవాలి కదా. వీ షుడ్ ఎక్స్పీరియన్స్ హిస్ ప్రజెన్స్ ఆల్వేస్, నాట్ ఓన్లీ ఆన్ సండే. వీ షుడ్ ఎక్స్పీరియన్స్ హిస్ ప్రజెన్స్ ఆల్వేస్. అది మనం ఆశ కలిగి ఉండాలి. అది మన జీవితంలో అదొక ధ్యేయంగా కలిగి ఉండాలి. అది దేవుడు మన నుంచి కోరుకునేది. ఈ విధమైనటువంటి ఆరాధనను, దేవుని యొక్క సన్నిధిని అనుదినము అనుభవించగలిగేటటువంటి జీవితాలు, దేవుణ్ణి ఆరాధించగలిగితే ఆయన సంతోషిస్తాడు. అనుదినము అనుక్షణము అనుభవించగలిగేటటువంటి జీవితాలు, దేవుని సన్నిధిని అనుక్షణము అనుభవించగలిగే జీవితాలు. వేర్ ఎవర్ యు గో దేర్ యు మస్ట్ ఎక్స్పీరియన్స్ హిస్ ప్రజెన్స్. ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధిని అనుభవించగలిగేటటువంటి అనుభవం మనకుందా లేదా అనేది వి షుడ్ క్వశ్చన్ అవర్ సెల్వ్స్. ఖచ్చితంగా మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన సన్నిధిని మనం అనుభవించగలుగుతున్నామా? ఆర్ ఆర్ వి ఎక్స్పీరియన్సింగ్ సంబడి ఎల్స్ ఎక్స్పీరియన్స్ ప్రజెన్స్? వేరే వారి ప్రసన్నతను, వేరే వారి యొక్క ఆలోచనలు, వేరే వారి యొక్క జీవితానికి మనం ఏమైనా ప్రేరేపితలం అవుతున్నామా? స్పృశించబడుతున్నామా? లేదా దేవుని ఆలోచనతోనే బ్రతుకుతున్నామా? ఇది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఈ ఆలోచనలు కనుక మనం లేకపోతే, ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుని సంతోషపెట్టలేకపోతే, ఆయన సన్నిధిని మనం కలిగి ఉండకపోతే, దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకోవటం అది అబద్ధమవుతుంది. రైట్. మరొక మాటలోనికి మనం ప్రవేశిద్దాం. సమయం తక్కువ ఉంది కనుక ప్రవేశిద్దాం. మరొక మాటలోనికి వెళ్దాం. ఎస్, వర్షిప్లో 4వ అక్షరం ఎస్. సింగ్ అంటు ద లార్డ్. దేవుణ్ణి స్తుతులతో, కీర్తనలతో ఆరాధించాలి. స్తుతులతో, కీర్తనలతో ఆయనను ఆరాధించాలి. మీకు ఆర్కి రెస్ట్ ఇన్ హిస్ ప్రజెన్స్ అనేటటువంటి దానికి ఒక రెఫరెన్స్ ఇస్తాను, అది దయచేసి రాసుకోనండి. నిర్గమాకాండము 33వ అధ్యాయం 14వ వచనం. నిర్గమాకాండము 33వ అధ్యాయం 14వ వచనం. అలాగే కీర్తన గ్రంథము 84 1, 2 మరియు 10వ వచనం. ఇవి రాసుకోనండి. నెక్స్ట్, ఎస్, సింగ్ అంటు ద లార్డ్. యెషయా గారు రాసినటువంటి గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. యెషయా గారు రాసినటువంటి గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. 42:10 నేను చదువుతున్నాను, చూడండి దయచేసి. 42:10. సముద్ర ప్రయాణము చేయవరలరా, క్షమించండి, ఇది కాదు, కీర్తనలు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కీర్తనల గ్రంథము 149 1వ వచనం. కీర్తనల గ్రంథము 149 1వ వచనం చూడండి. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. దేవునిని పాటలతో, కీర్తనలతో ఆరాధించాలి. ఆరాధనలో భాగం అది. ఆరాధనలో దేవుని ఆరాధించేటటువంటి క్రమములో దేవుని పాటలతో ఆరాధించాలి, మాటలతో ఆరాధించాలి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి. ఆయనలో లీనమైపోవాలి. ఆ విధమైనటువంటి అనుభవంలోనికి మనం రావాలి. కీర్తనలతో ఆయన ఆరాధించగలిగేటటువంటి అనుభవం. కేవలము ఆదివారము దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు మాత్రమే క్వైర్ టీం వారు ఆలపించేటప్పుడు మనం కూడా వారితోని పెదవులు కలిపి, గొంతు కలిపినంత మాత్రాన ఇట్ డజంట్ మీన్ దట్ వీఆర్ వర్షిపింగ్ గాడ్. అది మాత్రమే దేవుని ఆరాధిస్తున్నాం అన్నది కాదు. ఎల్లవేళలా ఆయన యొక్క కీర్తన మన నోటి మీద ఉండాలి. అదే భక్తుడు ఇదే కీర్తనల గ్రంథములో ఒక మాట రాస్తూ ఉంటారు. కీర్తనల గ్రంథములో 34వ కీర్తన 34వ కీర్తన 1వ వచనం చూడండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నిత్యము, ఎల్లవేళలా ఆయన కీర్తి నా నోట ఉంటుంది. నేను ఎప్పుడు ఆయన స్తుతిస్తూ ఉంటాను. కూర్చున్నా, పడుకున్నా, లేచినా, ఎక్కడ ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా ఆయన స్తుతిస్తూ ఉంటాను. ఆరాధన
దేవునినే జ్ఞాపకం చేసుకోవడం, దేవుణ్ణే ఆరాధించడం, దేవుణ్ణే మహిమపరచడం, దేవుని గురించి ధ్యానించడం ఆరాధన. దేవుణ్ణి ఆరాధించేటటువంటి క్రమం, దేవుని ఆరాధించేటటువంటి కార్యకలాపాలలో ఇదొక కార్యక్రమం. దేవుని ఆరాధించటం, ఆయన కీర్తించటం. మరొక పదం, మరొక అక్షరానికి వెళ్దాం. హెచ్ హంబుల్ అవర్ బిఫోర్ గాడ్. దేవుని ముందు మనల్ని మనము తగ్గించుకోవాలి. ఇది ఆరాధన. నేను మీకు పోయినటువంటి ఆదివారము రోజున, అంటే ఈ మాసంలోనే ఫస్ట్ ఆదివారాన్ని నేను తీసుకున్నప్పుడు మొదటి సందేశం నాదే. దాంట్లో మీకు నేను 2 పదాలు పరిచయం చేశాను. గ్రీకులో ప్రోస్కునియో అండ్ లాట్రియా అనే పదాలు 2 జ్ఞాపకం చేశాను. కేవలము ఆరాధన అనేది పెదవులతో చేసేది మాత్రమే కాదు, క్రియలతో ఆయన ఆరాధించాలి. క్రియాపూర్వకపు ఆరాధన దేవునికి సమర్పించగలగాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అలా క్రియాపూర్వకమైన ఆరాధన కాక కేవలము పెదవులతో నేను స్తుతిస్తాను ప్రభు అంటే, గాడ్ ఈజ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ యువర్ వర్షిప్. దేవుడు ఆరాధన అంగీకరించడానికి ఆయన సిద్ధంగా లేడు. క్రియలలో మన ఆరాధన కనిపించాలి. క్రియలలో ఆయన గౌరవించేటటువంటి స్థితి కనిపించాలి. మనల్ని మనం తగ్గించుకోగలగాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వరకు మాట అన్నారు, ఆయన ఈ లోకంలో ఉండేవాడు. ఎవడైనా నన్ను వెంబడింప కోరిన యెడల తనను తాను తగ్గించుకొని తన సిలువను వెతుకోవాలి. అది చేయాలి. అలా చేయకుండా కాలరెగరేస్తూ నేనే అంటే నో, దేవుడు ఏమాత్రం కూడా అంగీకరించినటువంటి ఆరాధనది. తగ్గింపు తత్వం, తగ్గించుకునేటటువంటి జీవితం ఉండగలగాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఈ లోకంలో మహారాజు కావచ్చు, ఈ లోకంలో మహానాయకుడు కావచ్చు, గొప్ప పొజిషన్లో ఉండొచ్చు. వెన్ యు కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ యూ షుడ్ హంబుల్ యువర్ సెల్ఫ్. ఇట్స్ మ్యాండేటరీ, బ్యాడ్లీ నీడెడ్. నేను అది ఇది నాది చూయించుకుంటానంటే సారీ, దిస్ ఈస్ నాట్ ద రైట్ ప్లేస్ ఫర్ యూ. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తగ్గించుకునే స్వభావం లేకపోతే మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈజ్ గాడ్ యాక్సెప్టింగ్ అవర్ వర్షిప్ ఆర్ నాట్ అనేది. ఇది చాలా అవసరమైనటువంటి కార్యక్రమం. వీ షుడ్ హంబుల్ అవర్ సెల్వ్స్. లోకాసు వార్తలు మనకు సన్నివేశాన్ని చూస్తాం. 18వ అధ్యాయంలో సుంకరి పరిచయుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు వారిలో ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు? సుంకరి ప్రార్థన అంగీకరించాడు. దేవుడు అప్పుడు చెప్పాడు, యేసుక్రీస్తు వారు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. 100% ట్రూ, వితౌట్ ఎనీ ఎజిటేషన్. దట్ ఈస్ ఎ ట్రూ స్టేట్మెంట్. కెన్ ఎనీవన్ డినే దట్? ఎవరైనా దాన్ని తిరస్కరించగలరా ఆ స్టేట్మెంట్ని? ప్రపంచంలో ఎవరికి అదమ్ము లేదు. ఎవరు తనను తాను తగ్గించుకున్నవాడు ఖచ్చితంగా హెచ్చించబడతాడు. దేవుని మాట అది, స్టేట్మెంట్ గివెన్ బై జీసస్ హిమ్సెల్ఫ్. దేవుడే ఇచ్చాడు ఆ మాటని, దేవుడే ఇచ్చారు ఆ స్టేట్మెంట్ని. గౌరవించి తీరాల్సిందే. దేవుని సన్నిధిలో మనము తగ్గించుకోకపోతే, దేవుని సన్నిధి అనే మాత్రం కేవలం ఆరాధన ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం చేతులు కట్టుకోవడం కాదు సుమి. మన జీవితంలోనే తగ్గింపు కనపడాలి. ఎక్కడైనా తగ్గింపు జీవితం కనపడాలి. అది చాలా అవసరం. అలా ఉండి దేవుని ఆరాధిస్తే కనుక ఆ ఆరాధన దేవుడు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరొక మాటను చూద్దాం. ఐ, వర్షిప్లో మరొక అక్షరం ఐ. ఇంటిమసీ విత్ గాడ్. ఇంటిమసీ విత్ గాడ్, దేవునితో అన్యోన్యమైనటువంటి ఒక సహవాసం, దేవునితో చక్కని సంబంధాన్ని కలిగి ఉండాలి. చక్కని సంబంధం కలిగి ఉండాలి. కేవలం ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే, దేవుని సేవకులు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మాత్రమే రాసుకోవడమో రాసుకోకపోవడమో, వినటమో వినకపోవడమో మనం చేస్తూ ఉంటాం. కేవలం ఆదివారానికి మాత్రమే, ఈ 2 గంటలకు మాత్రమే దేవునితో ఉన్న సహవాసాన్ని మనము లిమిటెడ్ చేసుకుంటే ఆరాధన అంగీకరించబడదు. దేవునితో సహవాసం అనేది ఎల్లవేళలా ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడూ ఆయనతో ఉండాలి. ఎక్కడ ఉన్నా ఆయనతో సహవాసం ఉండాలి. ఇది దేవుడు కోరుకునేటటువంటి సహవాసం. యోహాను గారు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 5వ వచనము, యోహాను గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఒకసారి ఈ మాట చూద్దాం. నాకు టైం లేదు కనుక మీకు ఇవి త్వరగా ఇవ్వాల్సి వస్తుంది. 15వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నాను, చూడండి ఒకసారి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునిలో ఉండాలి, ఆయనతో ఉండాలి, ఆయనతో అంటుకట్టబడాలి. మనలో ఆయన ఉంటే కనుక ఫలించేటటువంటి జీవితాలు మనం చూడగలుగుతాం. ఈ ఫలింపు లేనటువంటి జీవితాలు, ఫలించలేనటువంటి బ్రతుకు కలిగి ఉండి దేవుని ఆరాధించడానికి మనము తెంచితే ఆయన సన్నిధికి ఆరాధన దేవుడు అంగీకరించుడేమో. యేసుక్రీస్తు వారు ఒకసారి అంజూరపు చెట్టును క్షమించినటువంటి సన్నివేశం మనకు తెలుసు.
నీ ఫ్యూచర్ ఫలాలను దేవుడు కొన్ని క్రియల రూపంలో చూడాలని కోరుకుంటాడు. ఈ క్రియలు కనపడితే కనుక భవిష్యత్తులో వీడి లైఫ్ ఇలా ఉంటుంది అనేది దేవుని యొక్క ఉద్దేశం. భవిష్యత్తులో మంచి జీవితాన్ని జీవించేటటువంటి ఆ లక్షణాలు ఇప్పుడు ప్రస్తుత కాలంలో నీ ఎందుకు కనపడకపోతే జాగ్రత్త, మరొక అంజూరపు చెట్టు మనం అవ్వచ్చు. కాబట్టి దేవునితో సత్సంబంధం కలిగినటువంటి జీవితం, దేవునితో చక్కని అనుబంధం కలిగినటువంటి జీవితం మనకు ఉండాలి. కీర్తన మొదటి గ్రంథంలో మనం అదే చూస్తాం. దుష్ట ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అభాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు ఆయన. ఏదో కేవలము వచ్చి ఇలా 1 గంట 2 గంటలు కాదు, ఆరాధనలో దేవునితో సత్సంబంధము ఎల్లవేళలా కలుగుండేటటువంటి జీవితాన్ని మనకు కలిగి ఉండాలి. చివరిగా వర్షిప్లో చివరిది దేవుణ్ణి ఆనందపరిచేటటువంటి జీవితం. క్రీస్తు ప్రభుల వారు చేసింది అదే ఆయన జీవితంలో. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఆయన బ్రతికినంత కాలము 33.5 సంవత్సరాలు కూడా దేవుని సంతోషపెట్టినటువంటి ఒక మహాగణుడిగా, దేవుడిగా ఆయన మన ఎదుట కనపడుతూ ఉన్నారు. మనకు కూడా అదే బాధ్యత ఉంది. దేవుణ్ణి సంతోషపెట్టవలసినటువంటి బాధ్యత. యేసుక్రీస్తు వారి గురించి తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. దేవుడు మన గురించి కూడా ఆ విధమైన స్టేట్మెంట్ ఇవ్వాలి. అది ఇవ్వాలని కోరుకోవాలి. మన ఎడల మన ద్వారా దేవుడు సంతోషపడగలుగుతున్నాడా, లేకపోతే ఇబ్బంది పడగలుగుతున్నాడా, బాధపడుతున్నాడు? ఏంటి దేవుని పరిస్థితి ఏంటి? మన వల్ల దేవుడి యొక్క పరిస్థితి ఏంటి? దేవుడు ఏ విధంగా మన గురించి ఆలోచిస్తున్నాడు అనేదాన్ని చాలా జాగ్రత్తగా మనము ఆలోచించాలి. ఆరాధన దేవునికి మనం చేసేటప్పుడు ఈ విధమైనటువంటి ఆలోచనతోని దేవునికి మనల్ని మనము సమర్పించుకుంటూ, దేవుని మీద ఆధారపడుతూ, దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉంటూ, దేవుని సన్నిధిలోనే ఉంటూ, దేవుని గణపరుస్తూ, ఆరాధిస్తూ, ఆయనతో చక్కని సంబంధాన్ని కలిగి ఉండి ఆయన ఆరాధిస్తే కనుక దేవుడు మన ఆరాధనను స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాంటి కృపను, ధన్యతను దేవుడు మన బ్రతుకుల్లో అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. తండ్రి, మిమ్మల్ని ఆరాధించేటటువంటి వారము మీ మీద ఆధారపడాలని తండ్రి, మా యొక్క జీవితాలు మీకు సమర్పించాలి అని, మీ సన్నిధిలో మేము ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉండాలని తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకొని మీ కొరకు ఎదురు చూస్తూ, మీతో సహవాసం కలిగి ఉంటూ, మిమ్మల్ని ఆనందపరిచేటటువంటి జీవితాలు మేము కలిగి ఉండాలని మాకు సెలవిచ్చినటువంటి విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆ విధమైనటువంటి జీవితాన్ని, కృపను, ధన్యతను మా బ్రతుకులు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకుని బ్రతమలాడుతూ క్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. సన్నుతించు